అటు సత్యము కలిగి జీవిద్దాం, ప్రేమ కలిగి జీవిద్దాం. క్రీస్తు వలే ఉండుటకు మనము ప్రయాసపడ, ప్రేమ కలిగి ఉండుటకు, సమాధానం కలిగి ఉండుటకు, వీటన్నిటి కొరకు మనం ఏం చేయాలో తెలుసండి, ప్రయాసపడాలి. ప్రయాసపడకుండా, ఎక్సర్సైజ్ లేకుండా, శ్రమ లేకుండా క్రీస్తు యొక్క సారూప్యంలోనికి ఏ విశ్వాసి రాలేడండి. నీకు శ్రమలు లేకుండా క్రీస్తు సారూప్యమును లేదు. ఆయన శ్రమలలో నువ్వు పాలిభాగస్తుడు కాకుండా, కష్టములో, ఇబ్బందులు ఆయన కొరకు నువ్వు ఇబ్బంది పడకపోతే క్రీస్తు సారూప్యము నీలోకి రాదు. క్రీస్తు కొరకు నువ్వు శ్రమ పడేది ఎంత, క్రీస్తు కొరకు నువ్వు వ్యయపరిచేది ఎంత, క్రీస్తు కొరకు నువ్వు సమయాన్ని వెచ్చించేది ఎంత, క్రీస్తు కొరకు నువ్వు త్యాగం చేసేది ఏమై ఉన్నది, వీటన్నిటిలో క్రీస్తు యొక్క పరిపూర్ణత, క్రీస్తు యొక్క సారూప్యత అనేది నీకు కలుగుతుంది. క్రీస్తు కొరకు ఏం చేస్తున్నాం మనం? క్రీస్తు సారూప్యములకు రావాలంటే ఉపవాస ప్రార్థన చేస్తే రాదండి.